ఫ్రెండ్స్, తిరుమల లడ్డు వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. అంతిమంగా సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది, పిటిషన్ దాఖలైంది. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరికి ఈ రోజున మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయం ఎదురుగా వందలాది మంది భక్తుల సమక్షంలో ప్రమాణం చేశారు. ఇంత వ్యవహారం ఇంత చినికి చినికి గాలివాలవుతుందని ప్రస్తుత ముఖ్యమంత్రి భావించి ఉండకపోవచ్చు. తెలుగులో మనం ఒకటి చెప్తాం, ఒక సామెత, తానొకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిచాడని. ఆయన రాజకీయంగా ఈ అంశం ద్వారా లబ్ధి పొందాలని భావించి ఉండొచ్చు, కానీ ఇంత రగడ జరుగుతుంది, ఈ మొత్తం వ్యవహారం తన చుట్టే చుట్టుకుంటుంది, తన మెడకు ఉచ్చై బిగుస్తుందని ఆయన భావించి ఉండకపోవచ్చు. ఇవాళ కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసే సందర్భం చూసినప్పుడు చాలామంది చలించిపోయారు. పైగా ఆయన ప్రమాణ స్వీకారానికి ప్రమాణోత్సవం చేయడానికి రాబోయే ముందు ఈ ప్రభుత్వం పోలీస్ ద్వారా ఆయనకు నోటీసులు ఇచ్చింది. మీరు రాజకీయ విషయాలు మాట్లాడద్దు, మాట్లాడితే అరెస్ట్ చేస్తామని. అంటే చంద్రబాబు ఏదైనా మాట్లాడచ్చు, ఏ నీచ రాజకీయాలైనా మాట్లాడచ్చు, కానీ ఎదుటి వాళ్ళు మాట్లాడకూడదు, మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. సరే, కరుణాకర్ రెడ్డి కూడా రాజకీయాలు మాట్లాడలేదు, ప్రమాణం చేశారు. ఏదైనా ఉంటే ఎట్లాంటి పొరపాట్లు నా టెన్యూర్లో, నేను పదవీ కాలంలో ఉన్నప్పుడు జరగలేదని ప్రమాణం చేశారు. ఇప్పుడు చంద్రబాబు ముందుకు రావాలి, లేకపోతే డిప్యూటీ సీఎం ముందుకు రావాలి. వీళ్ళేదో భక్తుల్ని రెచ్చగొట్టి, హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తే మాత్రం ఇంత తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళు ఊహించకపోవచ్చు. మరోపక్క గతంలో ఉన్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఇవాళ సుప్రీంకోర్టులో ఆయన రిట్ వేశారు. హైకోర్టులోనూ పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టులో కూడా ఇవాళ పిటిషన్ వేశారు. మరోపక్క బీజేపీ నాయకుడు, జాతీయ స్థాయి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టులో పిల్ వేశారు. అంతేకాకుండా సుధాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మరొక పిల్ వేశారు. అంటే ఈ మొత్తం వ్యవహారం ఇవాళ లీగల్ పరిధిలోకి, జ్యుడిషియల్ పరిధిలోకి వచ్చేసిన తర్వాత తప్పకుండా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా విచారణకి సుప్రీంకోర్టు ఆదేశించేటువంటి అవకాశం ఉంది. ఆదేశిస్తే ఏం జరుగుతుంది? సాక్షాత్తు చంద్రబాబు నాయుడే జూన్ 12 తర్వాత వచ్చినటువంటి మరి ట్యాంకర్లలో శాంపిల్స్ తీసి పంపించామని చెప్పారు. తద్వారా దాంట్లో ఫ్యాట్ ఉందని చెప్తున్నారు, లేదా ఇంకోటి ఉంది. ఆయన నోటికి వచ్చినట్టు చెప్పారు, పంది మాంసం నుంచి తీసిన కొవ్వు కూడా ఉందని చెప్పేశారు. సరే, ఏదైనా చెప్పచ్చు, అది వాడారా లేదా అన్న విషయం కూడా నిర్ధారణకు రాలేదు. ఒక పక్క ఈవో వాడలేదని ఒకసారి, వాడామని ఒకసారి, చంద్రబాబు అయితే దాన్ని వాడేశారు, జనంలోకి వెళ్ళిపోయిందని మరోసారి, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు జరుగుతున్నదేంటి? రాజకీయ లబ్ధి కోసం ఎదుటివారి పైన ఇలాంటి విమర్శలు చేయడం ద్వారా ఏదో గెయిన్ చేయాలని, అనుకున్న స్థాయిలో రాలేదని డిప్యూటీ సీఎం స్పందించడమే కాకుండా బీజేపీ ద్వారా దాడులకు కూడా తెగబడ్డారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైన బీజేవైఎం కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారు. అంత తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం లేదని బీజేపీ నాయకులే భావిస్తున్నప్పటికీ అంతర్గతంగా దీన్ని ప్రవోక్ చేసిన వ్యక్తి మాత్రం ఈ 40 ఏళ్ల రాజకీయ వృద్ధుడు. సో ఇక్కడ ఏం జరుగుతోంది? చాలామంది వాళ్ళ బయటకు వచ్చి ఈ అంశం మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు హిందుత్వాన్ని, హిందూ మతాన్ని ఏదో దెబ్బతీస్తున్నారని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి
విజయవాడలో ఆలయాలు కూర్చేసినప్పుడు మరి వీళ్ళిద్దరూ స్పందన ఏంటి? దుర్గగుడిలో కిరీటం దొంగతనం జరిగినప్పుడు అమ్మవారి కిరీటం మరి వీళ్ళ స్పందన ఏంటి? హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా అప్పుడు? ఎన్ని దురాగతాలు జరిగాయి. తిరుమల తిరుపతిలో సంప్రదాయంగా వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి 1000 కాళ్ల మండపాన్ని కూల్చివేసిన ఘనకార్యం చేసింది ఎవరు? చంద్రబాబే కదా. మళ్ళీ కడతామన్నారు, కట్టారా? హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? అప్పుడు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినాడు? ఆయన హిందువుగా లేడా? అసలు పుట్టలేదా? అప్పుడు ఈ చంద్రబాబు ఎన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశాడు? 1000 కాళ్ల మండపాన్ని కూల్చేసినటువంటి ఘనత ఎవరిది? అదే కాదు, అసలు విజయవాడలో దాదాపు 40 దేవాలయాలని కూల్చేసిన ఘనత ఎవరిది? అమ్మవారి గుడిలో కిరీటాన్ని పోయినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? ఒకటి కాదు, అన్ని చెప్పుకుంటూ పోతే పుష్కరాల్లో 30 మంది తొక్కిసలాట్లో చనిపోతే హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? అది హిందూ ట్రెడిషన్ కాదా? సంప్రదాయం కాదా పుష్కరంలో స్నానం చేయటం? మరి వాళ్ళ ఆత్మలు ఎంత ఘోషించుంటాయి? ఇవన్నీ రకరకాల అంశాలు ఇవాళ తెర మీదకి వస్తున్నాయి, చాలామంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ వ్యవహారం ఇప్పటికి కూడా వాళ్ళు నిజాలు చెప్పి ఒప్పుకుంటే భగవంతుడైనా క్షమించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లెటర్ రాయడం ఏంటి? ఎంత ధైర్యం ఉంటే రాశాడు అంటాడు ముఖ్యమంత్రి. దానికి ధైర్యం ఎందుకు? ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైనే లేఖ రాశాడు. 130 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ని ఎదిరించి సొంతగా పార్టీ పెట్టుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే చేయాలి అవన్నీ? నువ్వు నీలా అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా నిలబడి 151 స్థానాలు సంపాదించాడు. ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్పి పీఠం ఎక్కావు, ఒక్కడి కూడా చేయటం లేదు, జనానికి తెలిసిపోయింది. సో ఎంత ధైర్యం ఉంటే, అంటే ఎంత ధైర్యం కావాలి దానికి? ఆయన నిజాయితీగా నిబద్ధతగా నిలబడ్డాడన్న ఆత్మవిశ్వాసం ధైర్యం ఉండబట్టే లేఖ రాశాడు చీఫ్ జస్టిస్కి, ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, తదితరులకు రాసి ఉంటాడు. దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి అని రాశాడు. నీ భాగవతం బయటపడుతుందనే ఉద్దేశంతో మేము సిట్ వేస్తాము. ఒకసారి నువ్వు ఒక తీర్పు ఇచ్చేసిన తర్వాత, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ కల్తీ జరిగింది అని తీర్పు ఇచ్చేసిన తర్వాత నీ పరిధిలో పనిచేసే అధికార యంత్రాంగం అదే నిర్ధారిస్తుంది తప్ప వేరే ఇంకోటి నిర్ధారణకు తీసుకొస్తుందా? సిట్ ఏం చేస్తుంది? చూస్తున్నాం కదా, ఇప్పుడు ఐపీఎస్లని దాదాపు 16-17 మందిని వేధించి వెర్రి వెంగళపల్లం చేసి వాళ్ళని మూలన కూర్చోబెట్టిన పరిస్థితి. ఈ స్థితిలో సిట్ అధికారులు నిజాయితీగా పనిచేస్తారని ఎవరు నమ్ముతారు? నమ్మలేరు కదా. అందువల్ల ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి, లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో జరిగితే మంచిది. ఎందుకంటే అన్ని వ్యవస్థలను కలుషితం చేసి మొత్తం సర్వనాశనం చేసినటువంటి ఘన చరిత్ర ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టు పరిధిలో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే ఇక ముందైనా ఇలాంటి అబద్ధాలకు ప్రేరేపించకుండా ఉంటాడు ఆయన. ఒకసారి ఒక కేసులో కఠినమైన శిక్ష అనుభవిస్తే, ఎందుకంటే పెద్దానికి తన వయసును అడ్డం పెట్టుకుంటాడు. ఒక 70 ఏళ్ల వ్యక్తి, 75 ఏళ్ల వ్యక్తి రేప్ చేస్తే శిక్ష ఉండదా? దొంగతనం చేస్తే శిక్ష ఉండదా? హత్య చేస్తే శిక్ష ఉండదా? ఉంటుంది. ఇక్కడ వయసును అడ్డం పెట్టుకొని నాకు వయసు సహకరించట్లేదు, కళ్ళు కనపట్టలేదు, కాళ్ళు పనిచేయటం లేదు, నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగిన వ్యక్తి ఇవాళ ఇన్ని రాజకీయాలు ఎలా సాగిస్తున్నాడు? ఇన్ని అబద్ధాలు ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఒక కేసులో ఆయన బెయిల్లో ఉన్నారు కదా, బెయిల్ కోసం ఆయన ఎన్ని అబద్ధాలు ఆడాడు? తన వెనక ఒక పెద్ద ఆసుపత్రి ఉంటే తప్ప కనీసం కాలు అరుగు వేయలేని పరిస్థితి అని చెప్పాడు కదా, ఇప్పుడు ఎట్లా తిరుగుతున్నాడు? సో చాలా విషయాల మీద చాలా స్పందనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో ఆయన పూర్తిగా అబద్ధం ఆడాడు. స్థానికంగా ఉన్నటువంటి అనేక ల్యాబ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, అట్లాగే మిగతా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఆ ల్యాబ్స్ అన్నింటిని వదిలిపెట్టి గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? గుజరాత్లో ఉన్నటువంటి ల్యాబ్ చైర్మన్
వారం క్రితం తిరుపతి సందర్శించాడు, విజయవాడ వచ్చాడు, మంత్రులతో కలిశాడు, వెంకయ్యనాయుడుతో కలిశాడు, చంద్రబాబుతో కలిశాడు. ఇవన్నీ అబద్ధాలు కాదే, సాక్ష్యాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి తెర వెనక ఏదో గూడు పుటాణి జరిగింది, అది బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన అభాండాలు వేయటానికి ఒక అభూత కల్పనలతో సృష్టించినటువంటి ఒక కథనం ఉంది. దాన్ని వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాలను ఖచ్చితంగా బయటపెట్టాలి. ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి మరి ప్రమాణం చేయడంతో కొంత చలనం వచ్చింది. అంటే ఇంత స్పీడ్గా వ్యవహారం ప్రజల్లోకి వెళ్తుందని మరి కూటమి పచ్చ మీడియా భావించుండకపోవచ్చు. కానీ నిజాయితీతో నిబద్ధతతో ఆయన పుష్కరంలో స్నానం చేసి భగవంతుడి ఎదుట నిలబడి ప్రమాణం చేసిన తర్వాత నిజంగా భగవంతుడి కనుక అటువంటి పరిస్థితి, ఒకవేళ మనం హిందువులందరూ నమ్మేటువంటి భగవంతుడికి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దోషులు, మరి ఆయన చెప్తున్నారు, దోషులు ఎవరైనా రక్తం కక్కుకొని చేస్తారంటున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. దోషులు ఎవరో ఆ భగవంతుడే శిక్షించాలి. చూద్దాం ఏం జరగబోతుందో.